ఇక 2004లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి 10 ఏళ్లు పట్టింది. 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే వరుసగా 2 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో 2014 ఎన్నికలకు చాలా ముందుగానే చంద్రబాబు పాదయాత్ర తలపెట్టారు. వస్తున్నా మీకోసం పేరుతో 2012లో గాంధీ జయంతి రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోని 16 జిల్లాలు, 86 నియోజకవర్గాల మీదుగా 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన వద్దంటూ ఢిల్లీలోనూ నిరాహార దీక్ష చేశారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ రాజకీయాల్లో విపక్షాలను ఏకం చేసి దేవేగౌడ, గుజ్రాల్లను ప్రధానులను చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబును ప్రధాని పదవి చేపట్టాలని ఇతర పార్టీలు ప్రతిపాదించినా ఆయన అందుకు అంగీకరించలేదని, రాష్ట్రమే తొలి ప్రాధాన్యమన్న విధానంలో ఉంటుంది. 1996లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. 1998 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని, అందుకు ప్రతిఫలంగా తమ పార్టీకి చెందిన దళిత నేత జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేయాలని చంద్రబాబు బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు బీజేపీ కూడా సరేనడంతో బాలయోగి స్పీకర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి 29 మంది లోక్సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు ఉండేవారని, వాజ్పేయితో చంద్రబాబుకు చాలా మంచి సంబంధాలుండేవి. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి నేర్పరి. కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మార్క్ ఎప్పటి నుంచో కనిపిస్తూ వస్తుంది. ఈ దేశానికి ముగ్గురిని ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు నాయుడు గతంలోనే కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటు ఏర్పడిన సందర్భంలో బయట నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దేవేగౌడ, గుజ్రాల్ వంటి వారిని ప్రధానులుగా చేయడంలో చంద్రబాబు నాయుడు అప్పట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో కూడా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా మారిన తర్వాత 1998లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా మారారు. ఆ తర్వాత వాజ్పేయిని ప్రధానిగా చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. నిజానికి 99 ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి నడవడానికి ఆయన నిర్ణయించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రపంచంలో బీజేపీ ప్రధానిగా వాజ్పేయిని ప్రధాని చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా నెరపనటువంటి చంద్రబాబు నాయుడు నిజానికి వాజ్పేయి 8 నెలల ముందుగానే ఎన్నికలకు రావడానికి కారణం కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు సలహానే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇక ప్రస్తుతం కూడా అంటే ఆయన నేతృత్వం వహించినటువంటి 95లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 99 మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. ఓవరాల్గా 99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అంటే మొత్తంగా 42 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయినప్పటికీ పార్టీలో చేరకుండా అంటే కూటమిలో చేరకుండానే బయట నుంచి మద్దతు ఇస్తూ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి జీఎంసీ బాలయోగిని స్పీకర్గా చేసి వాజ్పేయిని ప్రధాని చేయడంలో అప్పట్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇక 2004 ఎన్నికల ఓటమి తర్వాత 2009 ఓటమి, ఇవన్నింటినీ తర్వాత 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీతోటే కలిసి ముందుకు వెళ్లారు. కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత బీజేపీ నుంచి అంటే 2018లో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి 2024 ఎన్నికల సమయంలో మళ్ళీ ఎన్డీఏ పక్షాల్లో చేరారు. ఈ రోజున మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది.
ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే 16 స్థానాల్లో విజయం సాధించారు. నిజానికి బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినటువంటి 2014 ఎన్నికల్లో 282 స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ 272 అయితే 10 స్థానాలు అదనంగానే 282 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా 303 స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ 2 సందర్భాలలో ఇతర పక్షాల మద్దతు లేకున్నప్పటికీ సంకీర్ణ ధర్మాన్ని కొనసాగిస్తూ ఎన్డీఏ కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ 2 సందర్భాలకి భిన్నంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఒకే పార్టీగా పూర్తి స్థాయి స్థానాలు సాధించకపోవడంతో చంద్రబాబు నాయుడు స్థానం ఇక్కడ కీలకంగా మారింది. 21 కూటమి తరపున 21 అయితే తెలుగుదేశం పార్టీ తరపున 16 ప్లస్ 2 స్థానాలు జనసేన అంటే 18, 3 స్థానాలు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఎన్డీఏ అంటే మూడవసారి ప్రధానిగా మోదీ రావాలి అంటే చంద్రబాబు నాయుడు మద్దతు చాలా కీలకంగా మారినటువంటి దశ. గతం కొన్ని దశాబ్దాలుగా చూసినట్లయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం దృష్టి మొత్తం ఆ నార్త్ స్టేట్ల మీద ఉంటుంది. అభివృద్ధి కానీ, కేటాయింపులు కానీ, బడ్జెట్లో వచ్చేటువంటి ప్రాధాన్యతలు కానీ, ఇతర అంశాలు ఏవి చూసినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాలపైన ఉన్నటువంటి ప్రేమ దక్షిణాది రాష్ట్రాలపై ఎప్పుడూ కనిపించదు. ఇప్పుడు అనివార్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఓటరు ఇచ్చిన తీర్పుతోటి స్పష్టమైంది. మొన్న ఎన్డీఏ కూటమి సాధించినటువంటి 292 స్థానాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చినటువంటి స్థానాలే 70 స్థానాలు ఉన్నాయంటే ఇప్పుడు దక్షిణాదిని విస్మరించేందుకు ఏమాత్రం అవకాశం లేదనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. పైగా చంద్రబాబు నాయుడు మద్దతు ఎంత కీలకమో తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత కూడా క్రమంగా పెరుగుతుంది అనేది, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా 20 స్థానాలు బీజేపీ గెలిచినప్పటికీ ఓవరాల్గా చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలపైన ఖచ్చితంగా కేంద్రంలో ఏర్పడేటువంటి సర్కారు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. గతంలో నిర్వహించినటువంటి ఎన్డీఏ కన్వీనర్ పదవినే మరోసారి చంద్రబాబు నాయుడికి కేటాయించి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ప్రభుత్వం నడిచేటువంటి స్థితికి కేంద్రం వచ్చింది అనేది కూడా కనిపిస్తోంది. అంటే గడిచినటువంటి 5 ఏళ్లుగా కోల్పోయినటువంటి పాపం చంద్రబాబు నాయుడు తిరిగి సాధించారని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ముందే చెప్పినట్లు ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునేటువంటి రాజకీయ చతురత చంద్రబాబు నాయుడులో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి 78లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ 83లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి అద్భుత విజయం సాధించిన ఆ రోజు తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే, అంటే కాంగ్రెస్ పార్టీలో మొదలైనటువంటి ఎన్జీ రంగ శిష్యుడిగా మొదలైనటువంటి రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఆ కాంగ్రెస్ పక్షాన్ని 83లో పోటీ చేశారు. ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 83 నుంచి 89 వరకు ఆయన ఏ పదవిని పార్టీలో ఏ మంత్రి పదవిని చేపట్టలేదనేది గమనార్హం. ఇక 84లో ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీ రామారావును దించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభంలో బాబు పోషించినటువంటి పాత్ర, తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని చేయడంలో ఆయన పోషించిన ఆ పాత్ర చాలా అమోఘమైంది. ఆ తర్వాతే పార్టీలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారనేది తెలిసినటువంటి ఇది. తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 89లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినప్పుడు ప్రతిపక్ష నేతగా ఎన్టీ రామారావు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టడంతో పార్టీలో తన ప్రాధాన్యత, తన పట్టు బాగా పెరిగింది. ఇక పార్టీలో వచ్చినటువంటి సంక్షోభాలను తీసి పక్కన పెడితే జాతీయ రాజకీయాల్లో మాత్రం అప్పటికే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తొలి నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా కూడా కేంద్రంలో చక్రం తిప్పారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన పనిచేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఒక దశలో
పార్లమెంటులో రెండవ అతిపెద్ద పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ 40 స్థానాలతో నిలిచింది. ప్రధాని అవకాశాన్ని కూడా కాదనుకుని ఇతరుల ప్రధానులు చేయడంలో కూడా ఎన్టీ రామారావు కీలక పాత్ర పోషించారు. అదే ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కొనసాగిస్తూ వచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఇద్దరు ప్రధానులు చేయడంలో ఎంత పాత్ర పోషించారో, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా అదే వ్యవహార శైలిని కొనసాగించారు. ఆ తర్వాత ఎన్డీఏలోనూ తన ప్రాధాన్యతను అలాగే కొనసాగించారు. వాజ్పేయిని ప్రధానిగా చేయడంలో ఆయన పోషించినటువంటి కీలక పాత్ర, అలాగే జిఎంసీ బాలయోగిని స్పీకర్గా చేయడంలో చంద్రబాబు నాయుడు ఎంత ప్రాధాన్యత చూపారు, ఎంత చొరవ చూపారు అనేది దేశం యావత్తు చూసింది. అందుకే చంద్రబాబు నాయుడిని ఒక కెరటంతో పోల్చుకుంటారు. అంటే పడి లేవడం, సంక్షోభాలను ఎదుర్కోవడం, ఎక్కడైతే కోల్పోయాడో అక్కడే తిరిగి వెతుక్కోవడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనుకోవాలి. ప్రతి వ్యూహం, రాజకీయ చతురత ఆయనలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు సంక్షోభాల నుంచి తనకు అవకాశాలను వెతుక్కున్నటువంటి అద్భుతమైన నేర్పరిగా చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు.